ప్రైజ్ ది లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 52 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణికి అద్దరినున్న బెత్సైదకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెను గూర్చి సంగతి గ్రహింపలేదు. ప్రియ దేవుని యొక్క జనంగమ, దేవుని యొక్క ప్రియ బిడలారా, ఈ ఉదయకాశములో యేసయ్య చేసిన అద్భుత కార్యముల గురించి మరొక మాట మనము ఈ మార్కు సువార్త ద్వారా చూస్తూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. ఆయన ఆ కొండల ప్రాంతంలో మరి జనసమూహమును అందరినీ కూడా పంపివేసి తన శిష్యులకు కూడాను మన బెత్సైదా వైపు వెళ్ళాలి, మీరు దోణి పట్టుకుని వెళ్ళండి అని వారికి బెత్సైదా వైపు పంపించి ఆయన ఆ మెట్ట మీద ఆ కొండల ప్రాంతంలో ఆయన ప్రార్థన చేయడానికి ఒంటరిగా ఉండిపోయాడు. యేసయ్యకి ఒంటరిగా ప్రార్థన చేయాలంటే చాలా ఇష్టం. తను ఎక్కువ శాతము రాత్రిపూట ఒంటరిగా ప్రార్థన చేసే అలవాటు. అయితే దేవునికి ప్రియ బిడలారా, యేసయ్య అయితే ఒంటరిగా ప్రార్థన చేస్తూ తన శిష్యులకైతే దోణిలో పంపించి జనసమూహం కూడా ఎవరు దోణిలో ఎవరు నడకతో వారు బెత్సైదా వైపు వెళ్ళాలని వెళ్ళిపోతా ఉన్నారు. యేసుప్రభువు వారు మెట్టలో ప్రార్థన చేస్తూ వారి దగ్గర నుంచి ముందు దాటాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఆయనకి తెలుసు తన ప్రజలు ఎవరు ఎక్కడ ఏ విధమైన సమస్యలో చిక్కుకుంటున్నారు, బాధలు చిక్కిపోతున్నారు. తన కనుదృష్టి నిత్యం మన మీద ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, చూడుము నరచేతుల మీదుగా నేను మిమ్మల్ని చెక్కి ఉన్నాను, మీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉందని. మరి ప్రభు ఆ మాట చెప్పారు కదా. ఇప్పుడు ఈ శిష్యులు దోణిలో వెళుతున్నప్పుడు వీరు ఆ గలిలయ సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు సుమారుగా అర్ధరాత్రి వారికి ఎదురుగా గాలి పడింది. చాలా భయంకరమైన గాలి వీస్తుంటే ఆ నావను వారు ముందుకు నడిపించుకోలేకపోతున్నారు, సతమతమవుతున్నారు, చాలా మరి ఇబ్బందులకి గురయ్యారు. నీళ్ళు నావలోనికి వచ్చేస్తూ ఉంది. ఒక సందర్భంలో అయితే ఆ నావ అమరంలో ఆయన పడుకుని ఆ రోజు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన లేచి గాలిని సముద్రాన్ని నిమ్మలించమన్నాడు. కానీ ఈరోజు ఆయన లేడు కదా. వీళ్ళకి భయం వేసింది. అయ్యో ఏమవుతుందో, ఏ దోణి సముద్రంలో మునిగిపోతుందేమో అని వారు భయపడిపోతున్నారు. యేసు ప్రభువారేమో ఆ కొండల్లో ప్రార్థనలో ఉన్నారు. అయితే వారికి ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితిని, వారు ఆ రాత్రి కష్టపడుతున్నటువంటి పరిస్థితిని యేసు ప్రభువారు గమనించారు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వత్ర వ్యాప్తి. ఆయన ప్రతి స్థలంలో ఎక్కడ ఎవరు ఏమున్నారో, ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందో ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వారి కష్ట పరిస్థితిని ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సుమారుగా 3 గంటల ప్రాంతంలో, 3 నుండి 6 గంటల ప్రాంతంలో ఇక తెల్లరి కాబోతుంది అన్నప్పటికీ
వీరు అక్కడ పడుతున్న పాటలు మామూలు కాదు. చాలామంది ఒక మాట అంటారు, నాకు 3 గంటలకి మెలకు వచ్చేసిందండి, భయంకర కళ వచ్చిందండి, మరి వేకుజామున ఏదైనా కళ వస్తే నిజమవుద్ది కదా అని భయపడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ వీరికి కూడా వేకుజామున ఆ సముద్రము, ప్రళయము లేక గాలి అవన్నీ వారికి జీవితంలో అసలు మేము ఆ ఒడ్డుకు చేరుతామా లేదా అనే స్థితికి వెళ్ళిపోయినట్లుగా వారు గమనించి భయపడిపోతున్నప్పుడు, ఎస్, మనము సేవించే దేవుడు మనను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆ మెట్ట మీద ఉన్నటువంటి ప్రభువారు ఆయన ఏ ధోనిలో రాలా, నడుచుకుంటూ వారి ముందర ఆయన వెళ్ళాలనుకున్నాడు. అయితే ఈ గాలి బీభత్సము సముద్రంలో మరి వారు భయపడుతున్న స్థితిని చూచి వారి ముందు నడిచినప్పుడు వారు అది చూసి భూతమని తలంచి గట్టిగా కేకేసి భయపడిపోతున్నారు. అసలు వచ్చింది యేసు ప్రభువుని రక్షించడానికి, కానీ శిష్యులకు అది తెలియదు కదా. వారు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడెప్పుడో చనిపోయిన వారు దెయ్యాలుగా లేస్తూ ఉంటారేమో. చాలామంది సముద్రంలో వేటాడుతున్న సహోదరులకు నేను అడుగుతూ ఉంటాను, మీకు సముద్రంలో దెయ్యాలు ఉంటాయా అని. వాళ్ళు చెప్తారు, అవునండి, కొన్ని సందర్భంలో దెయ్యాలు కొన్ని విధాలుగా అది మాకు జడిపిస్తూ ఉంటుంది, వేరే విధాలుగా మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది, మమ్మల్ని భయపెడుతుంది. అయితే ధైర్యం తెచ్చుకొని మేము అక్కడ వేటాడుతూ ఉంటామని. ఈరోజు వీరు కూడాను ప్రయాణం చేస్తున్న వీరి నావ ఎప్పుడైతే యేసు ప్రభువారు నడుస్తూ ఉన్నారో వారు కూడా చేపలు పట్టేవారే కదా. భూతం అని చెప్పి సముద్రంలో దెయ్యాలు లేస్తుందని వారి నమ్మకాలు కూడా ఉంది కనుక ఇది భూతం అని చెప్పేసి వారు చూసి భయపడిపోతున్నారు. చాలామంది అక్కడుండి భయంతో వారు వణికిపోతున్నారు. అయితే వారి యొక్క బలహీనతలను యేసయ్య గమనిస్తూ ఉన్నాడు. వారి యొక్క భయాన్ని యేసు ప్రభువారు తెలుసుకున్నాడు. ఇప్పుడు కనుక యేసయ్య నోరు తెచ్చి మాట్లాడకపోతే వీళ్ళు ఆ సముద్రంలో దూకి చచ్చిపోతారేమో. కనుక యేసు ప్రభువారు వెంటనే వారికి పలకరిస్తున్నాడు. దెయ్యాలైతే పలకరించదు. దెయ్యాలు విన్యాసాలు రకరకాల విధమైనటువంటి మరి భయ ఆందోళనకి గురి చేసేటటువంటి శబ్దాలు చేస్తుంది. కానీ యేసు ప్రభువారు తన శిష్యులకు చూసి వారు భయపడుతున్నటువంటి పరిస్థితిని పసిగట్టి ఆయన ఏం చేశారు, వారికి పలకరిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి. దేవుడు ఎప్పుడు కూడాను తను సేవించే ప్రజలు భయ ఆందోళనకి గురి అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని 100 సార్లు భయపడకుడి 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 అని 365 సార్లు కూడాను చెప్పబడింది. ఎందుకంటే ప్రతిరోజు మన ప్రభు మనతో ప్రయాణం చేస్తున్నాడు, మనము భయపడకూడదు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, 365 రోజులు దేవుడు మనకు భయపడొద్దన్న మాటే మనకు పలకరిస్తున్నాడు, చెప్తా ఉన్నాడు అన్న సంగతి గుర్తుంచుకోండి. మనకు ఎదురవుతున్న సమస్యలు ఎంత పెద్దదవచ్చు, అది ఎలాంటి క్రిటికల్ కావచ్చు, మనము దాటలేనంత భయంకరమైన లోతైన సమస్య కావచ్చు. కానీ ఒక్కటే మనం గుర్తుంచుకుందాం, మనం సేవించే మన దేవుడు మనతోనే ఉన్నాడు. మనలను ఎప్పుడు ఆయన ముంచనివ్వడు. ఆయన అంటాడు కదా, నువ్వు జలములలో బడి వెళ్ళినప్పుడు అది నిన్ను ముంచజాలదు. అవును, ఈ శిష్యులు వెళుతున్నప్పుడు వారు మునిగిపోకుండా తానే స్వయంగా అక్కడికి వెళ్ళి భయపడొద్దు అని వారికి ధైర్యం ఇచ్చాడు. ఆ లోపలికి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతమైన సంఘటన జరిగింది. ఆయన వారితో పాటు వెళ్ళి ఆ దోణి ఎక్కిన వెంటనే గాలి అణిగిపోయింది, సముద్రము నిమ్మళమైపోయింది. వారైతే ఆశ్చర్యపడిపోతున్నారు. ఇంతవరకు మేము ఈ నావను ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ చేయలేకపోయాం, దీన్ని ఎంత అయినా కూడా మేము అదుపు చేయాలంటే చేయలేకపోయాం, అల్లు కొలలైపోయాం. కానీ యేసు ప్రభువారు అడుగు మోపిన వెంటనే సముద్రం నిమ్మళమైపోయింది, గాలి పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. చెరువులో ప్రయాణం చేసినట్టుగా ప్రశాంతంగా మనం ప్రయాణం చేస్తున్నామని వారు విభ్రాంతి నొందుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. అవునండి, ఈరోజు యేసే మాట వింటున్న నా సహోదరి, నా సహోదరుడా,
యేసయ్య ఎక్కడో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నామని మీరు అనుకుంటే అల్లకొల్లలు మీ జీవితానికి తప్పవు. కలవరం అనేది మీ హృదయానికి రాక మానవు. కానీ యేసయ్య 365 సార్లు కూడా నీ కొరకు, నా కొరకు, మన కొరకు భయపడొద్దు, నేను మీతో కూడా ఉన్నానన్న మాట మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకు తోడై ఉండడానికి వచ్చినవాడు. మనకు సంభవించే ఎటువంటి కష్టాలైనా బాధలైనా ఆయన మనతో ఉన్నాడు, మనకు సహాయకారిగా ఉన్నాడు, మనకు మేలు చేయవాడై ఉన్నాడు. ఆయన మన హృదయంలోని, మన కుటుంబంలో, మన జీవితంలో అడుగుపెట్టినప్పుడు అప్పుడు వరకు ఉన్న అల్లుకొల్లలైన పరిస్థితి నిమ్మళమైపోతుంది. ఒక చిన్న విషయం మీకు చెప్తా ఉన్నాను. మీకు ఎప్పుడైనా గుండెలో కలవరం అనిపిస్తుందా, గాబరా అనిపిస్తుందా? ఒక చోట కూర్చుండిపోండి, మోకరిల్లండి. అది చెట్టే కావచ్చు, అది కొండలే కావచ్చు, అది ఎక్కడ ఏ స్థలంలో కావచ్చు, ఇల్లే కావచ్చు. మోకరిల్లి యేసయ్యకి చెప్పండి, అయ్యా నేను భయపడుతున్నానయ్యా, నాకు ధైర్యం చాలట్లేదయ్యా, ఎందుకో నా కుటుంబానికి వచ్చిన ఈ కష్టము, నా జీవితానికి ఎదురవుతున్న ఈ సమస్యలు, ఈ శోధనాలు నన్ను భయకంపితునిగా చేస్తుంది. నీ కృపతో నన్ను బాగు చేయండి, నాకు ధైర్యం ఇవ్వండి ప్రభువా, నాకు ధైర్యం ఇవ్వండి ప్రభువా అని దేవునికి మీరు అడగండి, ప్రార్థన చేయండి. వెంటనే యేసయ్య సన్నిధి మీకు తాకితే మీరు ఊహించని ధైర్యవంతులవుతారు. ఆ సమస్య నుంచి మీరు దాటిపోతారు. ప్రభువారు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ శిష్యుల పరిస్థితి ఎలా ఉందంటే 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టింది వాళ్ళే. ఇప్పుడు సముద్రంలో భయపడుతున్నటువంటి వారే. యేసయ్య అక్కడ అద్భుతాలు చేశాడు. యేసయ్య సముద్రం లోపల కూడాను తన అడుగు నావలో మోపిన వెంటనే ఆ నావలో ఉన్న వారందరూ ప్రశాంతంగా ప్రయాణం చేశారు. అయినా సరే వారి హృదయాలట కఠినమైపోతుంది. ఎందుకంటే నిజంగా ఈయన దేవుడేనా? ఈరోజు చాలామంది విశ్వాసులు వేసే ప్రశ్నలు ఇదేనండి. నిజమే దేవుడనా? దేవుడై ఉంటే ఎందుకు మాకు ఈ కష్టాలు రావాలి, ఎందుకు ఈ బాధలు రావాలని కాదండి. కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడు నీతో ఉన్నాడని రుజువు చేయడానికి వస్తుంది తప్ప, దేవుడు నిన్ను విడిచిపెడితే ఎప్పుడూ నువ్వు చచ్చి మట్టిలో మట్టి అయిపోవాల్సింది. ఎలాంటి కష్టాలు దాటి వచ్చావో ఈ ఉదయకాశ ఒక్కసారి ఆలోచించుకో. శిష్యుల హృదయం కఠినమైపోతుంది. వారు దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోతున్నారు, వారు గ్రహించలేకపోతున్నారు. క్రైస్తవ సంఘము, క్రైస్తవ బిడలు, దేవుని మాటలు వింటున్నటువంటి జనము ఈరోజు దేవుని గురించి గ్రహించలేకపోతున్నారు. దేవుడు అద్భుతాలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, కానీ గ్రహించలేకపోతున్నారు. రండి తలలుంచుకొని దేవుడికి అడుగుదాం, అయ్యా గ్రహించే ఆత్మ దయచేయండి, తెలుసుకునే మనస్సు మాకు దయచేయండి, మీ కృపతో మాకు నింపమని దేవునికి అడుగుదాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఉదయకాశములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు చేసే అద్భుతాల గురించి మేము వింటున్నాం. నమ్మకం కలిగి వాక్యానుసరంగా జీవించడానికి భాగ్యవంతులుగా చేసి నడిపించండి. ప్రభువా, మీరు మాతో ఉంటే ఏ భయము మాకు లేదు. మీరు లేరు అనే ఆ ఆలోచన కూడా మాలో రాకుండా దయతో మమ్మను బలపరిచి ధైర్యమిచ్చి నిత్యము మిత మీరు మాతో ఉన్నారన్న ప్రభువా విశ్వాసంతో మేము ముందుకు సాగే భాగ్యం ఇవ్వండి. ప్రతి శోధన బాధలు, ప్రతి విధమైన దుఃఖ కష్టాల్లో మీరు మాతో లేకపోతే మేము ఎప్పుడు ప్రభు గెలిచేది, ఎప్పుడు ప్రభు ఉండేది? మా అంతటా మేము ఈ లోకంలో ఒక్క అడుగు కూడా వేయలేము, మునిగిపోయి చచ్చిపోతాం. మీరు మాతో ఉండి నడిపిస్తున్నకే స్తోత్రాలు, మీరు మాతో ఉండి సంరక్షిస్తున్నకే స్తోత్రాలు. మీకే మహిమకరంగా నమ్మకమైన బిడ్డలుగా జీవించే ధన్యతనిమ్మని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ అపనమ్మకమ్మల నుండి తీసివేసి పరిపూర్ణ విశ్వాస్యమైన జీవితము, ధైర్యం కలిగిన జీవితము దయచేయమని యేసునామములో అడుగుచున్నాం. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.